నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండల సిపిఐ కార్యదర్శి బాత్తుల గంగారెడ్డి, సహాయ కార్యదర్శి మెస్రం భాస్కర్ల ఆధ్వర్యంలో సర్వే నంబర్ 38 నిషాన్ ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిషాన్ ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు నిషాన్ ఘాట్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిషాన్ ఘాట్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిషాన్ ఘాట్ ప్రజలకు ఈరోజు సిపిఐ పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల కార్యదర్శి బత్తుల గంగారెడ్డి, సహాయ కార్యదర్శి మెస్రం భాస్కర్, నిషాన్ ఘాట్ సాధన సమితి కమిటీ సభ్యులు ఇవాళ పి సంగీత, అద్రం సంగీత, శబానా, కొచ్చిరామ్, నిస్సార్ అలాగే రమేష్ చౌహాన్ ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ నిషాన్ ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ గత 8-9 సంవత్సరాల నుంచి నిషాన్ ఘాట్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు ఇవాళ చీకట్లో జీవిస్తూ ఉన్నారు. ఇవాళ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం నోచుకొని ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే అది నిషాన్ ఘాట్ ప్రజలే. వెంటనే ఈ పాలక వర్గానికి, జిల్లా అధికార యంత్రాంగానికి మేము సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిషాన్ ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల క్రితం నిషాన్ ఘాట్కు పోయే రూట్లో ఇక్కడ లాండసాంగి నుంచి అక్కడ రోడ్ల 30 ఫీట్ల రోడ్డు అక్కడ సంబంధించిన బ్రిడ్జి కూడా కట్టడం జరిగింది. ఆ బ్రిడ్జికు లక్షల రూపాయలు వెచ్చించి ఆ బ్రిడ్జిని నిర్మించి ఇలా 30 ఫీట్ల రోడ్డు ఉండగా కూడా ఇవాళ చిన్న చూపు చూస్తే ఆ 30 ఫీట్ల రోడ్లను ఆ బ్రిడ్జి నిర్మించినటువంటి సదానందం అనే కాంట్రాక్టర్ ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డు పూర్తి చేయడం లేదు. అంటే అక్కడ గరీబ్ ప్రజలు జీవిస్తూ ఉంటే అక్కడ ఎక్కడ డెవలప్ అవుతారని చెప్పేసి కుట్రలు పన్నుతూ ఉన్నారు ఈ పాలక వర్గాలు. మేము వెంటనే సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రోడ్ల సౌకర్యం, విద్యుత్ సౌకర్యం అక్కడ ఈ ప్రజాపాలన చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో నిషాన్ ఘాట్ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని పాలక వర్గానికి, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్లో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆదివాసీ జేఏసీ పెద్దలు, నాయకులు, యువత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆదివాసీ జేఏసీని బలోపేతం చేసే విధంగా చర్చించుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి, మన్యం జిల్లా అరకు, పాడేరు, చింతపల్లి నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి పలువురు ఆదివాసీ నాయకులు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో రామారావు దొర, మొట్టడం బాబురావు, గిరిధర్, సోంబాబు, రంపచోడవరం నుండి తెల్లం శేఖర్, రామన్న దొర, కుంజ అనిల్, తుష్టి జోగారావు, నెహ్రూ, బంగారు వెంకటేశ్వర్లు, జల్లి నరేష్, సోడే మురళి, నరసీరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ఇవన్నీ చేసేపోతే ఏమి లేవు. ఇంకా మనకు ఎప్పుడు కూడా అర్థమైందా చెప్తున్నాను. ఇప్పుడు షెడ్యూల్ ఏరియా గురించి మేమున్న మా ముఖ్య సమస్య మీకు ఎలా అయితే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో పోలవరం అని సమస్యని మాకలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కేవలం షెడ్యూల్ ఏరియా సమస్య ఉందన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ గారు 2024లో వచ్చినారు, 28 వచ్చారు. రాజేందర్ గారు ఉన్నప్పుడు ఇదంతా షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ ఇచ్చారు. అప్లికేషన్ పెడతాను వెబ్సైట్లో, షెడ్యూల్ చూపిస్తుంది. కానీ ఈయనేం చేస్తున్నారు, పెయిన్ అని చెప్తున్నారు. సెలెక్ట్ అయ్యాక షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. అది ఎంతవరకు మొన్న ఇద్దరు చాలా మాట్లాడు పీస్ యాక్ట్
పీసా గ్రామ సభలో. అసలు పీసా అంటే ఏంటి, దాన్ని ఎవరు కనుగొన్నాడు, ఎప్పుడు పెట్టారు, ఏంటి దాని వివరణ ఇస్తూ దాని లాభాలు ఏంటి కొన్ని చెప్తూ. ఇప్పుడు చాలా చోట్ల మొన్న ఉండాలి పీసా గ్రామ సభ ఉండాలి, మన మీద హెల్ప్ చేస్తున్నారు, ఒక సర్పంచ్ ఉండాలి, మనలో చేస్తున్నారు, అన్ని మనమే చేసేసి ఏదో చెయ్యలేదు, మనమే చేయగలం. ఇంకా డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోండి. ఇంకా ఇవన్నీ వదిలేసి మనం ఇల్లు సర్దుకుంటేనే కదా బయటకు వెళ్ళి చేయగలము. ఇవన్నీ వదిలేసి మనం బయటకు వెళ్ళి మనమే చేయగలం. ఎన్నో చెప్తాం, ఇదిగో అదుకొని అధికారం ముందు లోకల్గా మనం ఉన్నాం, ఎక్కడున్నాం ఇక్కడ. ఇవన్నీ సమస్యలు ఎన్నో కనబడుతున్నాయి, ఇవన్నీ పట్టించుకుంటూ మానేస్తున్నారు. ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇంకా దయచేసి ఇవన్నీ ముందుకు సర్దుకొని అప్పుడు మనం బయటకు వెళ్దాం. ఎందుకు ఉన్నాయి కానీ మాట్లాడే ఓపిక నాకు లేదు, ఆకలి చెప్తుంది, తప్ప మాట్లాడదాం. బంగారుపాళ్యం మండలంలోని గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్థులకు సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వార్షికోత్సవం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆటపాటలు, బహుమతులు అందజేశారు. ఈ బహుమతులకు ముఖ్య అతిథిగా తగువారిపల్లి తెలుగుదేశం పార్టీ తగువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, పీటీ మాస్టర్ బాలాజీ సుబ్రహ్మణ్యం, గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు అనిత, చందన పాల్గొని ఆటపాటలతో పాటు విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని తెలిపారు. స్వాగతం. సోషల్ మేడం ని హానర్ చేయమని కోరుకుంటున్నాం. आं त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवतु गणेशाय नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. शान्तिः. పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, అలాగే వేదికకి అలంకరించినటువంటి పెద్దలకి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకి శుభాకాంక్షలు. మేడం స్టార్ట్ చేయండి మేడం. వెల్కమ్ టు అవర్ స్కూల్. పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను నిర్మించారని, అలాంటి కళాశాలలను చంద్రబాబు దుర్బుద్ధితో తన తాబేదారులకు కట్టబెట్టి
ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, అమ్మఒడి లాంటి సంక్షేమాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దౌర్భాగ్యం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం 12వ తారీఖు మార్చి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, వారందరి యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా 12వ తారీఖున ఉదయము ఆ రోజే కేవలం పార్టీ పరంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీకి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ప్రభుత్వంలోను ప్రతిపక్షంలోను ప్రజల వెన్నంటి ఎలా ఉంది, ఏ విధంగా ఉందని అన్ని అంశాలని చర్చించుకోవటం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల తరపున మనం నిలబడాలి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఏదైతే విద్యారంగానికి గాని, యువకులకు గాని, నిరుద్యోగులకు గాని ఇచ్చిన హామీలు, స్పష్టంగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా నిలబెట్టుకోకుండా విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కూడా చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అన్ని హామీలను కూడా పక్కన పెట్టడం జరిగింది. కేవలం మాటలతోనే ఈ 9 నెలలు 8 నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఈ రంగానికి ఉపయోగపడే విధంగా ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి వారి తరపున నిలబడి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల గురించి కానీ, అదేవిధంగా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో వైద్య విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఎక్కువ కళాశాలలు ఉంటే గనక వైద్య విద్యార్థులకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా డాక్టర్స్ తయారవడానికి అవకాశం ఉంటుందని సత్సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 12 లక్షల లలితా సహస్రనామ పారాయణం చేసేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో 3 జిల్లాల నలుమూలల నుండి మహిళలు, భక్త బృందాలు భారీ సంఖ్యలో ఉదయం కిర్లంపూడి వాసవీమాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మురళీ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తత్వమయీ తత్వమధ్య స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా సుఖపుత్రి
మధురా ధీరా ధీర సమర్పిత చైతన్యార్థ సమారాధ చైతన్య కుసుమ ప్రియ హరి స్వప్న ప్రియ శ్రీమతి శ్రీ సంసదైవ మనస్విని మానవతి మహేషి మంగళాపురి కృష్ణమాతా జగతి స్వరూపిణి సర్వాధార సుభరిష్ట సదనుభూతాని అష్టమూర్తి రజానేత్రి లోకయాత్రాకారిణి కేవాగిని కుమరూప రూపాభియంకరి నామపారాయణ ప్రియాన శ్రీ విద్యారణేశ్వరి విద్యాధరిష్టాన ముక్తిరాముక్తి రూపిణి రాసవాకుల జరద్వాంతరి ప్రభా భాగ్యాది చంద్రికా భక్త విద్యలేని కనహర రోగ పర్వత సంబోధి మృత్యుధారుడాయిక నిజామాబాద్ రూరల్లో గల ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థిపై కఠినంగా ప్రవర్తించిన కాలేజ్ వార్డెన్ నిఖిల్ విద్యార్థులపై దాడి చేయడం విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్ మాట్లాడుతూ వార్డెన్ తమను తరచుగా హింసిస్తున్నాడని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్. ఓకే, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారా? ప్రిన్సిపల్ చెప్పిన కింద వచ్చిన इतना कहीं को कौन मारे इतना? आपका कुछ भी गलती नहीं है? बोल के मारा उन्हें, बाहर ले आके मारा करते, तुम कुछ भी उल्टा पलटा टी शर्ट फट गया तक मारा. तुम भी हाथ उठाए? तुम्हारा घर में बोले कंप्लेंट करें? हाँ बोला. नो क्या? अरे पुलिस कंप्लेंट हो गया. మీరేనా ఫాదర్? మీరు ఎక్కడ ఇక్కడ నిర్మల హాస్టల్లో ఉంటారు. నిర్మల్ से आए सर, फास्टिंग है. అచ్చా అచ్చా, फास्टिंग నుండి కొట్టిండు. ఏం పేరు చెప్పిరా మీరు? ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పిన కొట్టేటప్పుడే సార్ ఇంకా తల గోడ కొట్టిండు. మీ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే ఏమన్నాడు మరి? కంప్లైంట్ చేస్తే ఏమన్నాడు? పిల్లడం అవసరమా? నెగోషియేట్ చేస్తుండు, మాట ఎక్కువ కాకుండా తక్కువ చేద్దామని చూస్తున్నాడు, పేరెంట్స్ రాకుండా చేద్దామని చేసిండు. మీరు ఎక్కడ నుండి వచ్చేసారు? తిరుమల. మీరు వాళ్ళ ఫాదరా? ఓకే, కంప్లైంట్ చేయకపోయారు మరి? కంప్లైంట్ చేసిన, పిటిషన్ ఇచ్చిన. మీరు ఏ టైంలో జరిగింది ఇది? ఆఫ్టర్నూన్. చెప్పాలా లేడా ప్రిన్సిపల్? పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ మాజీ ఎమ్మెల్యే వర్మ పదవి రాలేదన్న అసంతృప్తి లేదని చెప్పేందుకు టీడీపీ నేత పిఠాపురంలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు ప్లస్ మైనస్లు చూడాలి. అధినేత ఏం ఆలోచించాడో తెలియదు. వేచి చూద్దామంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వర్మ పార్టీలో కొనసాగుతారా
రాజకీయాలకు దూరంగా ఉంటారా, వైసీపీ నుంచి ఆహ్వానం వస్తుందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. మన ప్రయాణం 23 సంవత్సరాలు, అవును కదా, 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. మీరు అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రాణాలు ఇస్తాం. అది తెలుగుదేశం పార్టీ. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం. ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ, పార్టీని బలపరుస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాయకత్వం